హలో హాయ్ గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నేను ఇక్కడ అలైన్ మాల్కి వచ్చిన మూవీ చూడడానికి, గేమ్ చేంజర్. మా ఫ్రెండ్స్ అయితే ఆన్ ద వేలో ఉన్నారు. ఇప్పుడైతే నేనైతే టికెట్ అయితే తీసుకోవాలి. అలైన్ మాల్ లోపలనైతే ఉన్నా. ఇంకొక 20 మినిట్స్ టైం ఉంది, తీసుకోవాలా. మీకు టికెట్ ప్రైస్ ఏందని చెప్తా. ఒక డిస్కౌంట్లో కూడా ఆఫర్ అయితే ఉంది, అది తీసుకోవాలి మనం తొందరగా. ఇప్పుడైతే వెళ్ళి అలైన్ మాల్ ఇప్పుడైతే పైకి వెళ్తున్నా. మనమైతే టికెట్లు అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే అలైన్ మాల్ ఆల్రెడీ లోపలికి ఎంటర్ అయిపోయినా. మొత్తం అటు సైడ్ మెయిన్ ఉంటుంది, నేను బ్యాక్ సైడ్కి వెళ్ళి ఎంటర్ అయినా. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే వస్తున్నారు. మొత్తం 5 ఇంకొకళ్ళని జమ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడైతే బై 2 get 1 ఫ్రీ అయితే టికెట్ అయితే ఆఫర్ అయితే ఉంది. అంటే చూద్దాం, వెళ్ళి తీసుకోవాలి. 2 గంటల ఒక టికెట్ అయితే ఫ్రీ అయితే ఉందట. 5 ఉన్న దోస్తులు, ఇంకొకళ్ళు అయితే మాకైతే డిస్కౌంట్లు వస్తుంది, లేకుంటే ముష్కిల్ అయితే. చూద్దాం ఇప్పుడైతే. ఇది అదే మాల్ మొత్తం. ఇప్పుడు టైం అయితే 11:30 అయిపోతున్నది. అన్ని షాపులు అయితే తొందరగా బంద్ చేసిండ్రు. మూవీ 12 ఉంది. సో చిన్న కన్ఫ్యూజన్ అయిపోయినా. నేను ఎక్కడికి వచ్చినా ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి. డ్యూటీ కంప్లీట్ చేసుకొని తినేసి సినిమాకి అయితే వచ్చేసిన. రేపు మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీ ఉంది. సో పర్లేదు, సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి, పక్షుల సౌండ్స్ మొత్తం పిచ్చుకలు ఉన్నాయి. ఇవైతే చిలుకలు, రామచిలుకలు, పక్షులు ఇవన్నీ మొత్తం. ఇక్కడ మ్యూజియం లాగా చిన్నది ఒకటి ఉంది, గోల్డెన్ కెనారీ. వాళ్ళు అయితే ఎవ్వరు లేరు, బట్ అక్కడికి వెళ్తే చూడాలి. తెలుగులో అయితే 12 అయితే ఉంది గేమ్ చేంజర్. 2 గంటల టికెట్లు, ఒక టికెట్ ఫ్రీ. చూద్దాం. మనమైతే వచ్చేసినాం ఇక్కడికి. చూస్తున్నారు, ఇది అదే స్టార్ సినిమా అలైన్ మాల్లో ఉంది ఇదైతే. సో ఇదే కౌంటర్. మన తెలుగు వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఒక అనిపిస్తున్నాయి చూడు గది, అది కాకుండా కిందిది 42 ఉంటుంది, మీది ఫుల్ అయిపోయినాయి అన్నీ. టికెట్ల గురించి డిస్కషన్ నడుస్తూ ఉంది ఇక్కడనైతే. సో సెట్ అయిపోయింది. లొకానా అయితే సెట్ అయింది. మనకు 6 వెళ్ళాలి ఇప్పుడైతే. అక్కడ వేరే వాళ్ళు డిస్కషన్, తెలుగు వాళ్ళు. టికెట్ అయితే తీసుకున్నా. సేమ్ బై 2 get 1 ఫ్రీ అన్నట్టు. టోటల్ 6, 2 గంటలు ఒకటి ఫ్రీ, 2 గంటలు ఒకటి ఫ్రీ. మొత్తం 6 వెళ్ళొచ్చు. ఎంత పడ్డ టికెట్ ప్రైస్ మనకు 168. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకోవాలా. మేము 5 ఉన్నాం, బట్ ఇంకొకళ్ళు కావాలి. ఇంకొకళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఎవరైనా దొరికితే మన తెలుగు వాళ్ళు కొంచెం డిస్కౌంట్లు వచ్చేస్తుంది మనకు. ఒక టికెట్ 28 dirhams, లేకుంటే 33.5 వస్తుంది. గేమ్ చేంజర్ ఇక్కడ ఉంది, చిన్న పోస్టర్ మనది. డెన్ ఆఫ్ థౌస్ట్. ఇది అదే గేమ్ చేంజర్ సినిమా. అనేది చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది. 2 hours 45 minutes ఏముంది లెంత్ అయితే. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. రామ్ చరణ్ ఫ్రెండ్స్ ఇంకా రాలేరు. ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. వాళ్ళు వస్తే వెళ్ళిపోవాలా. ఇంకొక 15 నిమిషాలు ఉంది అంతే. ముఫాసా ద లయన్ కింగ్ భలే ఉంది పోస్టర్, 3D లాగా. ఇంకొక పర్సన్ అయితే మాకైతే దొరికేటట్టు లేడు. ఇందాక ఒకళ్ళని అడిగిన మా తెలుగు వాళ్ళని, వాళ్ళు ఫుల్ ఉన్నారు. సో ఎక్స్ట్రా ఒక టికెట్ అయితే మిగిలిపోయేటట్టు ఉంది, లేకుంటే ఆ ఛార్జ్ కూడా మా మీద పడ్డట్టు ఉంది. చూద్దాం. ఇంకొకళ్ళు సెట్ అయితే సెట్. ఎందుకంటే 5 ఉన్నాం కదా. 6 అయితే ఈచ్ వన్ 28 dirhams వస్తాయి, లేకుంటే ఎక్కువ పడుతుంది. అంతే, సింపుల్ మ్యాటర్. 2 గంటలు ఒకటి ఫ్రీ కదా. మేము 5 ఉన్నాం. ఇంకొకరు కాదు, ఇంకొకరు వచ్చేసిండ్రు. సో ఈచ్ వన్ ఇప్పుడు టికెట్ 28 dirhams. 28 dirhams అంటే మన ఇండియాలో ఎంతో మీకు క్యాల్కులేషన్ చేసి స్క్రీన్ పైన ఇస్తా. అదే సపరేట్గా ఒక్కటి తీసుకున్నాం అనుకో 42 dirhams. ఇట్లా ఆఫర్లో బై 2 get 1 లెక్క తీసుకుంటే ఒక్కొక్కళ్ళకు 28 dirhams అయితే వచ్చింది టికెట్ అయితే. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ రాగానే మూవీకి అయితే వెళ్ళడమ్మా. ఇదే టికెట్ చూడండి, అలైన్ మాల్ సినిమా గేమ్ చేంజర్ తెలుగు స్క్రీన్ 3, 168 dirhams. దీన్ని సపరేట్ డివైడ్ చేసుకుంటాం మేము అంతే. మూవీ అయితే చూసిన తర్వాత చూద్దాం. లాస్ట్కి అయితే చిన్న రివ్యూ అయితే మా ఫ్రెండ్స్తో పాటిస్తా. చూద్దాం మూవీ మా ఫ్రెండ్స్ కూడా ఏ విధంగా నచ్చిందో, నాకేమనిపించిందో. సో మూవీ తర్వాత చూద్దాం, మాట్లాడుకుందాం మనం. వచ్చేసిండ్లు దోస్తులు, వచ్చేసిండ్లు. నాగేంద్ర, సందీప్, ఇంకేరి పోస్టర్ అక్కడ ఉంది, చిన్న పోస్టర్. ఆంధ్రబాబేడి, రాజేష్ ఫోటో తీయాలా, వీడియో తీయాలా? సెల్ఫీ నడుస్తుంది, నడుస్తుంది. ఇక ఫ్రెండ్స్ అయితే వచ్చేసిండ్లు. ఇంకొకళ్ళు 2 ఉన్నారు వచ్చేటోళ్ళు. ఆల్రెడీ టైం అయిపోయింది. లోపల అడ్వర్టైజ్మెంట్ వస్తాయని వెయిట్ చేస్తుంది ఇంకిద్దరి కోసం. ఆల్రెడీ నాగేంద్ర, సందీప్, రాజేష్ వస్తున్నాడు. రవి ఆన్ ద వేలు ఉన్నాడు, డ్యూటీకి డైరెక్ట్ ఇటచ్ చేస్తున్నాడు. ఇంకొక నేను లోపలికి పంపించేసిన. మొత్తం 6. మేము 5. ఇంకొక సెట్ చేసుకున్నాడు. మొత్తం 6. సో వెళ్ళాలి ఇప్పుడైతే. చూద్దాం మూవీ టైం. లోపలికి వెళ్తున్నాం.
ఆల్రెడీ వచ్చేసిండు మా ఆంధ్ర అబ్బాయి రాజేష్ సందీప్ ఇలా లోపలికి రవి ఒక్కడు ఉన్నాడు అంతే. అయిపోయింది సినిమా కంప్లీటెడ్. ఎట్లుంది సినిమా? బాగుంది. సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. 1 టైం వాచబుల్ సినిమా. మరి 2 గంటల 50 నిమిషాల పైన ఉంది. రవి బ్రో డొల్లనే సినిమాలో మొత్తం సగం అనుకున్నాడు. డొల్లా చేసినావు. మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 టైం వాచబుల్. పెద్ద అంతా మామూలుగా ఉంది సినిమా అయితే చూడండి. సో జనాలు అయితే మామూలుగా వచ్చింది ఇక్కడికైతే. సో మూవీ లెంత్ బాగుంది. 2 గంటల 50 నిమిషాలు 40 నిమిషాల పైన ఉంది లెంత్ అయితే. సో 1 టైం ఒకసారి అయితే చూడొచ్చు అంతే. మరీ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుని వెళ్ళొద్దు. నాకు అనిపించిన ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఓవరాల్ వీడియో అయితే నచ్చింది అనుకుని నచ్చినట్టు తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.